నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. ఇది ఒడిశాలోని కియోంజరికి చెందిన మంజుల మహంతా గారి అద్భుతము. జనవరి 2024లో మా బావగారు తీవ్ర ప్రమాదానికి గురి అయ్యారు. అతను మోటార్ బైక్పై వెళుతుండగా చెట్టు కొమ్మ అతనిపై పడింది. వెంటనే అతడిని కటక్లోని ఎస్సిబి మెడికల్ కాలేజీకి తరలించారు. అతను నడుము కిందికి పక్షవాతానికి గురి అయ్యాడు. అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉందని, సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే అతని ఆపరేషన్ 3 వారాల తర్వాత నిర్ణయించబడింది. అతను మరియు అతని కుటుంబం ఇద్దరూ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. మేమంతా అలాంటి ఆపరేషన్కి భయపడి నిస్సహాయ స్థితిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి లొంగిపోయాము. ప్రతి ఆలయ దర్శనము, ముక్తి మోక్ష దర్శనము మరియు ఆనంద దీక్షలలో పాల్గొన్నాము. శస్త్రచికిత్స లేకుండా పూర్తిగా కోలుకోవాలని మేము ప్రార్థించాము. మా శుభోదయ సత్సంగాలలో సామూహిక ప్రార్థనలు కూడా జరిగాయి. కరుణామయులైన శ్రీ పరంజ్యోతి వారి కృపను కురిపించారు మరియు అతని పరిస్థితి మెరుగుపడింది. తదుపరి పరీక్షలో వైద్యులు అకస్మాత్తుగా ఆపరేషన్ అవసరం లేదని మరియు అతనికి ఫిజియోథెరపీతో చికిత్స చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అతను కోలుకోవడానికి 6 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది అనగానే మేము ఉపశమనం పొందాము. ఫిజియోథెరపీ ప్రారంభమైంది. మేము మా ప్రార్థనలను కొనసాగించాము. కేవలం 1.5 నెలల చికిత్స తర్వాత అతను నిలబడగలిగినప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. అతని పరిస్థితి ఇంత త్వరగా మెరుగుపడినందుకు వైద్యులు ఆశ్చర్యపోయారు. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఫిజియోథెరపీ మరియు వ్యాయామాలు కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పుడు నడవగలుగుతున్నాడు. ఇంత గొప్ప అద్భుతం చేసినందుకు శ్రీ పరంజ్యోతికి మేము ఎంతో కృతజ్ఞులం. వారి దివ్య కమల పాదాలకు మా అనంత కృతజ్ఞతలు.